రాజుగారు హలో, రాజుగారు మాట్లాడండి. వర్మ గారు ఉన్నారు. వర్మ గారు మాట్లాడుతున్నారు, లైవ్ లో అతనితో మాట్లాడుతున్నారు. నమస్కారం. మాట్లాడండి. అయ్యా నమస్తే సార్. నమస్తే. అయ్యా వర్మ గారు మీరు టీవీ చూడకండి, మీరు టీవీ చూడకండి ప్లీజ్. మీరు టీవీ ఆఫ్ చేయండి, డిస్టర్బెన్స్ సార్. వస్తుంది. థ్యాంక్ యూ సార్, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఫస్ట్ నమస్కారం. వర్మ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. హలో సార్ చెప్పండి. వర్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలని మనస్ఫూర్తిగా అనిపిస్తున్నారు సార్. మీకు కూడా నమస్కారం సార్. మీరు ఈ రోజు మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. పిఠాపురం నియోజకవర్గంలో మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇప్పుడు కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు మా ఉన్నతమైన స్థానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. మీ అనకాపల్లి కూడా చాలా బాగా చేశారు. 7 సీట్లు వస్తాయని మాకు రిపోర్ట్. అయ్యా సార్, మీరు ఏ పార్టీ అండి రాజుగారు? సార్ పార్టీ పక్కన పెట్టండి సార్. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పక్కన పెట్టడం కాదండి, మీకు ఎవరంటే ఇష్టం పోనీ. సార్ వర్మ గారు అంటే మాకు చాలా చాలా గౌరవం అండి. ఎందుకంటే సార్ మీరు టీవీ చూడకండి సార్. మీరు టీవీ చూసి మాట్లాడితే అర్థం సార్. కాదు. యాక్చువల్ గా సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే 100% ఇష్టం సార్. 100% ఇష్టం సార్. పిఠాపురంలో వర్మ గారి పేరు మాత్రం సార్ చూడట్లేదు, టీవీ చూడట్లేదు సార్. మీరు బయటకు వచ్చేయండి. మీరు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు, కంగారు పడుతున్నారు. లేదు సార్, మరి బయటకు వచ్చేయండి. మీరు బయటకు వచ్చేయండి అక్కడి నుంచి. నేను బయటకు మీ ఇంట్లో వాళ్ళందరినీ చూడమనండి. మీ పేరు పడుతుంది. అక్కడ వర్మ గారు ఉన్నారు, ఇక్కడ ఇంకో వర్మ ఉన్నాను, వాళ్ళని టీవీ చూడమనండి. మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడండి ప్రశాంతంగా. సార్ నాకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కూటమి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దానికి వర్మ గారు చాలా త్యాగం చేశారు సార్. యాక్చువల్ గా అంటే నాకు తెలిసినటువంటి తుని, పిఠాపురం, నెక్స్ట్ కాకినాడ, నేను ఎక్కువ క్యాటరింగ్ ఫీల్డ్ లో చేస్తుంటాను సార్. ఈ క్యాటరింగ్ ఫీల్డ్ లో వర్మ గారి పేరు చాలా ఎక్కువగా ఉండేది. కాకపోతే అతను త్యాగం చేయడం, కూటమి భగవంతుడి దయ వల్ల కూటమి కానీ 100% విన్ అయితే అతనికి మంచి స్థానం రావాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలామంది దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన హామీలు ఇచ్చేస్తారు కానీ అవి నెరవేరుస్తారా లేదని. ఒకవేళ అదే జరిగితే? నేను బాధ్యత వాళ్ళకి తప్పితే నేనేమీ అడగట్లే కదా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ మీకు ఏదైనా పదవి ఆఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అంతే, ఇవ్వాలా ఇవ్వకూడదు అన్నది వాళ్ళిద్దరిదే నిర్ణయం. మీ ఆలోచన ఉంటుంది కదా, లేదు ఇది మాట తప్పరు మడం తిప్పరు అని. చంద్రబాబు నాయుడు గారు నా విషయంలో ఎప్పుడు కూడా ఏది కూడా ఇది అవ్వలేదు. ఈ సీటు కూడా చంద్రబాబు నాయుడు గారు, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ గారు అయితే నాదే టికెట్ ఆయన క్లారిటీగా చెప్పారు. ఓకే. అంటే ఒక్కోసారి ఏమవుతాయంటే ఒక పార్టీ అధ్యక్షుడు అడిగినప్పుడు దానికి మళ్ళీ ఎస్ అనాలి తప్పితే దానికి మళ్ళీ మాట్లాడే విధానం ఉండదు. అవును. అంటే ఒక పొత్తు ఒక యాంగిల్లో ఆలోచన చేసుకుంటూ వెళ్ళడం. ఇందులో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా నేర్చుకోవాల్సింది నేను అనుకోవడం, ఈ పొత్తు ఇలాగా ఈవేళ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఒక సీటు ఇబ్బంది అయ్యేసరికి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, అలాగే జనసేన పార్టీలో కూడా చాలామంది ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా సముదాయించడం చాలా కష్టమైన పని. మరి అలాగా మళ్ళీ బీజేపీ వచ్చాక మళ్ళీ 2-3 సీట్లు తగ్గించుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే తగ్గేయలేరు. ఆయన నిజంగా వేళ పొత్తు నిలబడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఉండి ప్రెజర్ ఆయనకు ఉంటుంది, మనకు తెలియదు. కానీ ఆ పార్టీలో ఉండి ప్రెజర్, 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, మరి పూర్తిగా 10 ఏళ్ళ నుంచి ఆయనతో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా ఆయన కంట్రోల్ చేసుకోగలిగారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా కంట్రోల్ చేసుకుని ఎవరిని ఎక్కడ లొకేట్ చేయాలి ఏదన్నది పార్టీ అధ్యక్షుల నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని మనం ఒబే చేయాలి తప్పితే ప్రశ్నించే విధానం పార్టీ కార్యకర్తగా కరెక్ట్ కాదు. ఓకే. అంటే గౌరవప్రదమైన పొత్తు తీసుకుంటాం, గౌరవప్రదమైన విధంగానే జనసేన ఉంటుంది అని ముందు నుంచి కూడా వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ లేకపోతే ఆ క్యాడర్ కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది. ఫైనల్గా కట్ చేస్తే ఆ గౌరవప్రదమైంది దక్కలేదు అని.
ఈ అసమ్మతిలో ఆ ఓటు ఏమైనా చీలడం జరుగుతుందా? చాలు 21 సీట్లకే పరిమితం అవడం చాలా మంది పెద్ద ఎత్తున ట్రోల్ జైల్లో చేశారు. అంటే అక్కడ జన సైనిక కార్యకర్తలు కూడా ఇన్ఛార్జీలు కూడా వాస్తవం ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన లీడర్ ఇచ్చిన పిలుపు సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు పిలుపు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఓటు చేయకూడదు అన్నది అన్న పట్టుదలతో ఉన్నారు. 2-3 రోజులు ఇబ్బంది ఉంటుంది, ఉండకన్నా ఉండదు ఎవరికన్నా సరే, ఆటోమేటిక్గా సెట్ అయ్యారు అందరూ. అన్ని పార్టీల్లోనూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ, మా పార్టీలో రాని వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో రాని వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా 5-6 రోజులు బాధ ఉంటుంది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా పార్టీ లీడర్ ముఖ్యం కదా అందరికీ. పార్టీ లీడర్ కమిట్మెంట్ తోటి అటు జనసేన అవునండి, ఇటు తెలుగుదేశం అవునండి, అలాగే ముందుకెళ్ళి. సరే, ఎంత ఖర్చు అయ్యింది? విపరీతంగా ఖర్చు పెట్టారు, 100 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కోసం బడ్జెట్ పెట్టారు వైసీపీ వాళ్ళు అన్నది వస్తున్న టాక్. నిజంగా అలా పెట్టారా? వాస్తవం. ఎందుకు మీకు సింపుల్ లాజిక్, 2 కోట్ల మందు గీత దొరికింది. 2 కోట్లు 2 కోట్లు గీత చుట్టాల ఇంట్లోనే దొరికింది. 2 కోట్లు పబ్లిక్గా వచ్చింది కదా. నేను చెప్పనంటే ఏదో చెప్పాను అనుకుంటారా? పట్టుకుంది రికార్డు 2 crores మందు. కేసుల్లో ఆన్లైన్లు బయట వాళ్ళని పెట్టి పక్కగా జరిపారు. ఓటుకి 3,000 నుంచి 7,000 ఓటుకి ఇచ్చారు. 7,000? 7,000 ఒక 20 మంది కుటుంబం ఉందనుకోండి, పట్టుకెళ్ళి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ డబ్బంతా అవినీతి సొమ్ము, మన సొమ్ము, మన దగ్గర అవినీతి చేసిన సొమ్ము, మన దగ్గర దోచుకున్న